రేవంత్ రెడ్డి నాయకత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకి ఏ హామీలు కూడా నెరవేర్చడం చేతగాక పరిపాలన చేయగాక ప్రజల నిరసనల్ని తట్టుకోలేక అన్నిటిపైన నిషేధాలు విధించే పరిస్థితికి వచ్చేది. వాస్తవానికి ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా ప్రజల తరఫున పనిచేయడం అనేది పార్టీల యొక్క హక్కు. ఇవాళ మరి బీఆర్ఎస్ పార్టీ ఏ కార్యక్రమాలు తీసుకున్నా అడ్డుకోవడం అనేది ప్రభుత్వానికి అలవాటుగా మారింది. ప్రత్యేకించి కేటీఆర్ గారు ఇక్కడ ఏ కార్యక్రమానికి హాజరవుతుండన్నా, కేటీఆర్ గారు ఇంట్లో నుంచి అడుగు బయటకు పెడుతుండన్నా ఎందుకో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అంత వంకు పుడుతుంది. మరి ఇవాళ రైతులను ఏదైతే మోసం చేసిండో రేవంత్ రెడ్డి, దానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులొక్కం తిరుగుబాటు చేస్తున్నారు, నిరసనలు తెలియజేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం వహించాలని కోరుకుంటున్నారు. ప్రత్యేకించి కేటీఆర్ గారు రావాలని చెప్పి కూడా అన్ని వర్గాల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. దాంట్లో భాగంగా ఇవాళ రైతులకు ఏదైతే మోసం చేసిండో రేవంత్ రెడ్డి, రుణమాఫీ విషయంలో కావచ్చు, రైతు భరోసా విషయంలో కావచ్చు, మిగతా అన్ని విషయాలలో మోసం చేస్తున్న దానికి నిరసనగా నీళ్ల విషయంలో కూడా ఒకవైపు కృష్ణా గోదావరిలో నీళ్లు ఉండి కూడా నీళ్లు ఇవ్వలేక ఇవాళ పొలాలను ఎండబెడతా ఉన్నాడు. కాళేశ్వరం నుంచి బ్రహ్మాండంగా 1 కోటి ఎకరాల్లో నీళ్లు బాధించుకునే అవకాశం ఉండి కూడా నీళ్లు ఇవ్వలేని స్థితిలో ఈ దుర్మార్గమైన ప్రభుత్వం ఉంది. మరి దీనికి వ్యతిరేకంగా నల్లగొండ జిల్లా రైతాంగం పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్దమవుతున్నారు.